హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. 4,000 కోట్ల స్కామ్లో ముఖ్యమంత్రి అరెస్టు. పూర్తి వివరాలు అయితే వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. కర్ణాటక కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుంభకోణం వివాదంలో చిక్కుకున్నారండి. సిద్ధరామయ్య ఆయన కుమారుడు ఎమ్మెల్సీ యాత్రింద 4,000 కోట్ల భూ కుంభకోణానికి పాల్పడ్డారని ఆ రాష్ట్ర బీజేపీ ఆరోపించింది. ఈ మేరకు తమ సొంత జిల్లా మైసూరులో సీఎం తన సతీమణి పార్వతమ్మ పేరిట చట్టవిరుద్ధంగా కోట్లు విలువ చేసే భూములు కేటాయించుకున్నారని ప్రతిపక్ష బీజేపీ నాయకుడు ఆర్ అశోక్ ఆరోపించారు. ఈ కుంభకోణంలో మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మూడా ఉన్నత అధికారులు ప్రమేయం కూడా ఉందన్నారు. విషయం బయటకు రాకుండా ఉండేందుకే వారిని ప్రభుత్వం ఉన్నట్టుండి బదిలీపై పంపిందని ఆరోపించారు. ఈ కుంభకోణం వివరాలు పూర్తిగా వెలుగులోకి రావాల్సి అయితే ఉంది. సో సిబిఐ లేదా రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని కూడా మేరకు డిమాండ్ చేశారండి. అసలు స్కామ్ ఏంటంటే, బీజేపీ నేతల ఆరోపణల ప్రకారం మైసూరు శివార్లోని గ్రామీణ ప్రాంతాల్లో సిద్ధరామయ్య భార్య పార్వతమ్మకు 3 ఎకరాల 16 కుంటల భూమి ఉన్నాయి. అయితే అవసరాల దృష్ట్యా ఆ భూములను సేకరించిన ప్రభుత్వం వాటికి బదులుగా నగరంలోని అత్యంత ఖరీదైన ప్రాంతాలుగా చెప్పుకునే విజయనగర్, దట్టగిల్లి, అలాగే జేపీ నగర్, ఆర్టీ నగర్, హంచయ, సతాగ్ గల్లీలో అయితే సిద్ధు కుటుంబానికి భూములను కేటాయించిందండి. 50-50 నిష్పత్తిలో 50:50 నిష్పత్తిలో ఈ భూములను అయితే కేటాయింపు జరిగింది. అయితే సిద్ధు కుటుంబానికి ఈ అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఆ భూములను కేటాయించాలని ఎవరు సిఫార్సు చేశారని ఆర్ అశోక్ నిలదీశారు. కేబినెట్ అనుమతి లేకుండా భూములు కేటాయించే అధికారం ఎవరికి ఉంటుందని, ముఖ్యమంత్రికి తెలియకుండానే ఇంత పెద్ద కుంభకోణం జరిగిందా అని ఆయన ఈ మేరకు ప్రశ్నించారు. ఇక సూత్రధారి యాత్రింద. సో మూల కుంభకోణంలో యాత్రింద పాత్ర ఉందని, ఆయనే దీనికి అసలు సూత్రధారి అని బీజేపీ ఎమ్మెల్సీ హెచ్ రవీంద్ర ఆరోపించారండి. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తుతో నిజాలు బయటకు రాబోవని, సిబిఐ దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. అయితే ఈ అక్రమాల్లో యాత్రింద పాత్ర ఉన్నదో లేదో ఇక తేల్చాల్సి ఉందని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బైరతి సురేష్ అన్నారు. భూ కేటాయింపుకు సంబంధించిన అన్ని ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దోషులపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.